నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలంలో డయేరియా వ్యాధి అదుపులో ఉందని, ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని శాసనసభ్యులు మద్దిపాటి వెంకటరాజు తెలిపారు. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్న డయేరియా వ్యాధిగ్రస్తులను జిల్లా కలెక్టర్ పి ప్రశాంతితో కలిసి సోమవారం ఆయన పరామర్శించి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. అనంతరం వెంకటరాజు మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితిని అంచనా వేశామన్నారు. ఎండ తీవ్రత, పొగాకు సాగు నేపథ్యం తదితర కారణాల వల్ల ప్రజలు దీనికి గురైనట్లు ప్రాథమికంగా అంచనాకు రావడం జరిగిందని తెలిపారు. అయితే దీనిపై పూర్తి స్థాయిలో తగు కారణాలను తెలుసుకునేందుకు అధికారుల బృందం నమూనాలను సేకరించిందని చెప్పారు. ప్రస్తుతం గోపాలపురం మండల పరిధిలో అనేక గ్రామాల్లో గత 3-4 రోజులుగా డయేరియా కేసులు నమోదవుతున్న సందర్భంలో ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మా అందరికి ఆదేశాలు ఇచ్చి తక్షణమే ఫీల్డ్లోకి వెళ్ళి అక్కడ ఎలాంటి పరిస్థితులు అనేది జరుగుతుందో క్షుణ్ణంగా పరిశీలించి అదేవిధంగా ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళందరూ కూడా, ఎవరికైతే దీని సోకి ఉందో వాళ్ళందరినీ కూడా ఒక మంచి ట్రీట్మెంట్ ఇవ్వాలి. అదేవిధంగా ఇది ఫర్దర్గా ఎక్కువ ట్రిగ్గర్ కాకుండా తీసుకోవాల్సిన ప్రికాషన్స్, అలాగే వైద్య బృందాలను కూడా ఏర్పాటు చేసి తక్షణమే ఎవరైతే ఈ యొక్క డయేరియా బారిన పడుతున్నారో వాళ్ళందరికీ కూడా తక్షణ వైద్యాన్ని అందించడం ఒకటి. రెండోది, దీని యొక్క తీవ్రత పెరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద ఆయన చర్యలు తీసుకోమని ఆదేశించడం అయింది. ఇప్పుడు అంటే గత 3 రోజులుగా జరుగుతున్న పరిస్థితుల్ని మనం పరిశీలించిన, ఇప్పుడు పేషెంట్లను కూడా చూసినా కానీ ప్రధానంగా గత 4 రోజులుగా ఎండల యొక్క తీవ్రత బాగా పెరగడం, ఇక్కడ ఇది పూర్తిగా పొగాకు రైతులు పొగాకు సాగు నేపథ్యం ఉన్న సందర్భంలో ఇక్కడ కొంత అంటే ఇంకా ప్రాథమికంగా ఎలాంటి నిర్ధారణకు రాలేదు. కానీ ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె వెంకటేశ్వరరావు, ఆర్డీఓ కె రాణి సుస్మిత, జిల్లా గ్రామ పంచాయతీ అధికారిని వి శాంతమణిలు పాల్గొన్నారు. మధ్యవర్తిత్వం, రాజీ మార్గం ద్వారా కక్షిదారులకు సత్వర న్యాయ సేవలు అందచేయవచ్చని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత స్పష్టం చేశారు. రాజమహేంద్రవరం జిల్లా కోర్టులో న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మధ్యవర్తిత్వంపై ఎంపిక చేయబడిన న్యాయవాదులకు 5 రోజుల పాటు నిర్వహించే శిక్షణా కార్యక్రమాన్ని సోమవారం ఆమె ప్రారంభించి మాట్లాడారు. మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కారమయ్యే కేసుల్లో జ్యుడిషియల్ అధికారులకు శిక్షణ పొందిన అడ్వకేట్లను నామినేట్ చేయడం జరుగుతుందని తెలిపారు. వీరు సంబంధిత కేసుల యొక్క ఇరు పార్టీలను పిలిపించి వారితో ఆమోదయోగ్యం దిశగా చర్యలు తీసుకుంటారని చెప్పారు. 1 లేదా 2 సిట్టింగ్లలో కేసు రాజీ అయ్యే విధంగా పరిష్కరిస్తారని పేర్కొన్నారు. లోక్ అదాలత్ మాదిరిగానే పరిష్కారమైన కేసుల్లో అప్పీలుకు వెళ్లే అవకాశం ఉండదని వివరించారు. ఈ కార్యక్రమంలో న్యాయ సేవాధికార సంస్థ జిల్లా ఇన్ఛార్జ్ కార్యదర్శి ఎస్కే జానీ భాషా పాల్గొన్నారు. After completion of mediation program, I felt so happy because each and every moment we felt very happy while listening classes, while playing roles as advocate, party, mediator, relative of party, and also supporting person, observer. So you all will definitely enjoy the mediation 5 days training program. Honorable High Court has accorded permission to convene this training program in very congenial atmosphere, and also accorded permission to provide necessary material and also working lunch. So we have been providing the same. You are the people of East Godavari, best in hosting. Other people who have come to East Godavari, we came from other districts and we are hosting East Godavari. తూర్పుగోదావరి జిల్లాలో 10వ తరగతి వార్షిక పరీక్షలు సోమవారం నుండి ప్రశాంతంగా ప్రారంభమైనాయి. జిల్లాలో 25,723 మంది విద్యార్థులకు గాను 134 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. రాజమహేంద్రవరంలోని పరీక్షా కేంద్రాలను జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తనిఖీ చేసి మాట్లాడారు. పరీక్షా కేంద్రాల్లో అన్ని మౌలిక వసతులు కల్పించామని అన్నారు. పరీక్షలు సజావుగా సక్రమంగా ఎటువంటి మాస్ కాపీయింగ్ జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. అలాగే జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు కొన్ని పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు.
ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట జిల్లా విద్యాశాఖాధికారి కె వాసుదేవరావు ఉన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. అమలాపురం కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ 170 అర్జీలను స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా అధికారులందరూ గ్రీవెన్స్ అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు. పరిష్కరించలేని పక్షంలో అందుకు గల కారణాలను అర్జీదారులకు వివరించే విధంగా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ టి నిశాంతి, డిఆర్ఓ బిఎల్ఎన్ రాజకుమారి, అంతకుముందు అమలాపురం రూరల్ మండలం చింతాడ గరువు ఎంపీటీసీ మోటూరి కనకదుర్గ, మోటూరి వెంకటేశ్వరరావు దంపతులు అమలాపురం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రాన్ని రిబ్బన్ కట్ చేసి కలెక్టర్ ప్రారంభించారు. గ్రీవెన్స్ కార్యక్రమంలో వినతులు సమర్పించడానికి వచ్చిన అర్జీదారులకు కలెక్టర్ మజ్జిగను అందించారు. సఖినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సోమవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈయనకు ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి స్వామివారి దర్శనం చేయించారు. శేషవస్త్రంతో సత్కరించి ప్రసాదాన్ని అందజేశారు. ఏలూరు జిల్లా వార్తలు. రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో ఒకటైన ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల చిన్న వెంకన్నకు హుండీల ద్వారా భారీ ఆదాయం సమకూరింది. గడిచిన 18 రోజుల కాలానికి గాను శ్రీ స్వామివారికి నగదు రూపంలో 1,75,65,133 రూపాయల అధిక ఆదాయం లభించింది. స్థానిక ప్రమోద కళ్యాణ మండప ఆవరణలో సోమవారం హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. అత్యంత భద్రతా ఏర్పాట్ల నడుమ జరిగిన ఈ లెక్కింపులో దేవాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అలాగే భక్తుల కానుకలు రూపేణ 137 గ్రాముల బంగారం, 3 కేజీల 130 గ్రాముల వెండి లభించినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఎన్విఎస్ఎన్ మూర్తి తెలిపారు. అలాగే విదేశీ కరెన్సీ సైతం అధికంగా లభించినట్లు చెప్పారు. జిల్లాలో 10వ తరగతి వార్షిక పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమైనాయని ఈ పరీక్షల పరిశీలకులు ఎం వెంకటకృష్ణారెడ్డి తెలిపారు. ఏలూరులో సోమవారం ఆయన పలు పరీక్షా కేంద్రాలను జిల్లా విద్యాశాఖాధికారి ఎం వెంకటలక్ష్మమ్మతో కలిసి తనిఖీ చేశారు. అనంతరం వెంకటకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో 25,000 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్నారని, వీరి కోసం 133 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పారు. పరీక్షల్లో ఎటువంటి మాల్ ప్రాక్టీసులు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి ప్రత్యేక తనిఖీ బృందాలను నియమించామని అన్నారు. జిల్లాలో 6 సమస్యాత్మక పరీక్షా కేంద్రాలను గుర్తించామని, వాటిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని వివరించారు.
ఎట్లా తిరుగుతారు మీరు? సార్ ఓకే. కృష్ణారెడ్డి, డైరెక్టర్ SCRT. ఇప్పుడు ఏలూరు జిల్లా డిస్ట్రిక్ట్ లెవెల్ అబ్జర్వర్ 10th క్లాస్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడానికి రావడం జరిగింది. ఈ జిల్లాలో మొత్తము 25,000 మంది స్టూడెంట్స్ ఈరోజు SSC ఎగ్జామినేషన్స్ రాయబోతూ ఉన్నారు. ఇందుకు సంబంధించి మొత్తం 133 సెంటర్లు అలాట్ చేయడం జరిగింది. 133 సెంటర్లలో కూడా 133 మంది మనకు చీఫ్ సూపరింటెండెంట్స్ ఉన్నారు. 133 మందిని మనం డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ కూడా నియమించడం జరిగింది. అట్ ది సేమ్ టైం ఎక్కడైతే 300 పైబడి ఉన్నారో అక్కడ మనం అడిషనల్గా ఒక 5 మందిని డిపార్ట్మెంటల్ ఆఫీసర్ కూడా నియమించడం జరిగింది. సో అంతా ప్రాపర్గా ఆ స్టూడెంట్ ఎటువంటి అసౌకర్యానికి గురి కాకుండా మొత్తం ఫర్నిచర్ కానీ శానిటేషను, మెడికల్ ఇటువంటి ఏర్పాట్లన్నీ కూడా మనము పకడ్బందీగా ఫర్నిచరు, లైటింగు అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడైతే సెన్సిటివ్ ఒక 6 ప్లేసెస్ ఉన్నాయో అటువంటి చోట మనం CC కెమెరాస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇందుకు గాను ప్రత్యేకించి అన్నీ కూడా చూడడానికి ఫ్లయింగ్ స్క్వాడ్స్ను మనం 10 బృందాలను నియమించడం జరిగింది. ఎక్కడైతే కాంపౌండ్ వాల్స్ బ్రేక్ అయి ఉన్నాయో అటువంటి చోట మనం ఏం చేసామంటే సిట్టింగ్ స్క్వాడ్ను కూడా మనం ఇవ్వడం జరిగింది. సో అన్నీ పకడ్బందీ ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడైనా కానీ ఏదైనా మాల్ ప్రాక్టీస్ అటువంటివి జరిగినట్లయితే వెరీ స్ట్రిక్ట్గా యాక్ట్ 25/1997 ప్రకారం కూడా చర్యలు తీసుకోబడతాయనేసి కూడా మనము క్లియర్గా అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగిందండి. సో పరీక్ష జరగడానికి అన్ని ఏర్పాట్లు మనం చేయడం జరిగింది. ప్రశాంతంగా జరుగుతాయని భావిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పశ్చిమ గోదావరి జిల్లాను పరిశుభ్రత జిల్లాగా తీర్చిదిద్దాలి. భీమవరంలో అన్ని శాఖల అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ నాగరాణి. పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రశాంతంగా ఆరంభమైన 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు. హాజరైన 22,091 మంది విద్యార్థులు. స్థానిక సంస్థల్లో స్వచ్ఛ ఆంధ్ర విజయానికి అవసరమైన వనరులను సమకూర్చాలి. శాసన మండలి సభలో ప్రభుత్వానికి సూచించిన పశ్చిమ గోదావరి జిల్లా ఎమ్మెల్సీ రవీంద్రనాథ్. 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఉత్సాహంగా పాల్గొన్న తణుకు నియోజకవర్గ విద్యార్థులు, పర్యవేక్షించిన విద్యాశాఖ అధికారులు. కిడ్నీ వ్యాధిపై ఈ నెల 23 వరకు కొనసాగే ఉచిత వైద్య సేవలను ఆరంభించిన తణుకు యాపిల్ హాస్పిటల్. సూచనలు, సలహాలు ఇచ్చిన నెఫ్రాలజీ వైద్య నిపుణుడు డాక్టర్ సాయి హరి. పెంటపాడులో 1,50,00,000 రూపాయలతో పునఃప్రతిష్ఠించిన గౌరీదేవి ఆలయం. విశేష పూజలు, హోమాలు, అభిషేకాలతో నిండిన ప్రాంగణం. గోపాలపురం మండలంలో అదుపులో ఉన్న డయేరియా వ్యాధి. ఆందోళన చెందవద్దని ప్రజలను కోరిన ఎమ్మెల్యే మద్దిపాటి. మధ్యవర్తిత్వం ద్వారా కక్షిదారులకు న్యాయ సేవలు అందించవచ్చు. రాజమండ్రిలో న్యాయవాదులకు ఉద్బోధించిన తూర్పుగోదావరి జిల్లా న్యాయమూర్తి సునీత. అమలాపురం కలెక్టరేట్లో 172 అర్జీలను స్వీకరించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. తక్షణ పరిష్కారానికి అధికారులకు ఆదేశం. అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి రామనారాయణ రెడ్డి. ఘన స్వాగతం పలికిన అర్చకులు. ద్వారకా తిరుమల చినవెంకన్నకు భారీగా హుండీల ఆదాయం. 18 రోజులకు గాను 1,75,00,000 విరాళాలు. 137 గ్రాముల బంగారం, 3 కేజీల 130 గ్రాముల వెండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.